సో నేను అదే డౌట్, ఇంత మంచిగా ఫస్ట్ టైం నేను అడుగుతుంటే సో నువ్వు నన్ను కాకుండా మా కెమెరామ్యాన్ చూస్తున్నావు, అందుకే నాకు డౌట్ వచ్చింది. నేను చూసేది ఏంటంటే కెమెరా నేను అందంగా ఉంటాను లేదో నా హెయిర్ పక్కకు పోయటం ఇదండి నా తపన, అంతేగాని కెమెరా మ్యాన్ మీద నాకేముండదు. నువ్వే అన్నావు మీ కెమెరామ్యాన్ నన్నే అలా చూస్తున్నా నేను కవర్ చేశాను. అంటే మా కెమెరామ్యాన్ ఏం చూస్తున్నాడు కవరింగ్ చేయడంలో చాలా తెలుస్తుంది. కవరింగ్ బాగా చేసుకుంటాను. సో నచ్చిందా మరి మా కెమెరామ్యాన్? ఎందుకండి కెమెరామ్యాన్ గురించి అంటారు, మీరే నచ్చారు. నన్ను పక్కన పెట్టి నా కెమెరా అదే కదా మిమ్మల్ని అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నా, నాకు మీరే నచ్చారులేండి. ఓకేనా, చూస్తాను ఇంకా సిగ్గు అవుతుంది నాకు. మీరు నన్ను చూస్తే మళ్ళీ మీ ఫ్యాన్స్ మీ బాయ్ ఫ్రెండ్స్ ఏం కావాలి? అవునండి, నా బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఫీల్ అవుతారు. బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా మీకు? నేను వేరే వాళ్ళతో వీడియో చేస్తే ఏం దేవసేన మాతో చేయవా, వాళ్ళతో చేస్తే ఎవరి అతను అని ఏదో భార్యను అడిగినట్టు కమెంట్ చేస్తారు. చెప్తే నవ్వు వస్తుంది నాకు, నవ్వు వస్తుంది అంటున్నా. ఎందుకు? నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నా నీకు? అంటే బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉన్నా అంటున్నా. అనుమానిస్తున్నారా? మరి చేయను, ఎప్పుడు కాల్ చేయనా? చేయ ఒకసారి. సో అందరు సాఫ్ట్వేర్లు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, సడన్ గా ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ ఎత్తలేదని మళ్ళీ నన్ను ఇన్సల్టింగ్ చేయొద్దు. ఓకేనా? సో నా వ్యూయర్స్ అంతా చాలా మంది వెయిట్ చేస్తారు దేవసేన బాయ్ ఫ్రెండ్ ఎవరు ఎవరు అని చెప్పి. సో వ్యూయర్స్ మీకు ఒక మంచి క్లారిటీ రాబోతుంది ఈరోజు. దేవసేన బాయ్ ఫ్రెండ్ కి లైవ్ లో కాల్ చేస్తుంది. సో చూద్దాం నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉండాలి కూడా అట్లా చెప్తా. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ అంటే అందులో ఒక్కరికి సరిపోతుంది. వావ్, నిజంగానే చేస్తున్నావు, వెరీ గుడ్. అడగొచ్చా మీ బాయ్ ఫ్రెండ్ తో ఏమేమి చేసినావు అని? ఫస్ట్ ఫోన్ అతని జాబ్ లో ఉండి సాఫ్ట్వేర్ కదా. సాఫ్ట్వేర్ అతను? వావ్, సూపర్. హలో రుత్విక్. హలో రుత్విక్, చెప్పు. నేను దేవసేన. చెప్పు. నాకు బాయ్ ఫ్రెండ్ లేరు అని ఇక్కడ చిన్న లంచ్కి వచ్చాను ఫ్రెండ్స్తో. నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, నేను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని కొద్దిగా ఇన్సల్టింగ్గా అడుగుతున్నారు. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఫ్రెండ్స్ అడిగారు ఇద్దరు, నన్ను కూడా ప్రేమిస్తారన్నట్టు ఇన్సల్టింగ్ అడిగారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు లేదా? ఐ లవ్ యూ చెప్పు, గట్టిగా చెప్పు. మనం ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నాం కదా? మనం ఎన్నిసార్లు ముద్దులు ఇచ్చుకున్నాం ఆన్లైన్లో? బెంగళూరులో సాఫ్ట్వేర్ వేయండి, నన్ను ప్రేమిస్తున్నావు అంటే గ్రేటా కాదా? అది నాకు ఎవరు లేరని మా ఫ్రెండ్స్ అన్నారు. మాట్లాడతావా? ఇస్తాను రిత్విక్, కలుస్తాను కూడా. ఆయన తప్పిస్తున్నాను నన్ను కలవాలని. రిత్విక్, నా ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేశాడు, కొద్దిగా మాట్లాడతారా? మాట్లాడండి. హలో హలో బ్రదర్, హాయ్. యా, దేవసేన ఫ్రెండ్ అనమాట. సో మేము బయటకు వచ్చినాం అందరం కలిసి. యా, బయటకు వస్తే ఇక్కడ పక్కన వేరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే సో నాకు కూడా ఉన్నారని చెప్పి చెప్తుంది నాతోని. సో నీకెవరు పడతారని చెప్పి కూడా మేము కామెంట్ చేసినాం అనమాట. సో నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటాడా అని చెప్పి, అంటే నాకెందుకంటే బాయ్ ఫ్రెండ్సే ఉన్నారని చెప్పి చెప్పింది ఆమె. సో సరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామంటే మీకు ఫోన్ చేసింది. సో నిజంగానే బాయ్ ఫ్రెండ్ బ్రో, లేకుంటే ఏమన్నా చెప్పి పెట్టింది ఎప్పుడైనా ఇట్లా కాల్ చేసినప్పుడు చెప్పు అని? లేదు నిజంగానే బ్రో. 2 years నుంచి లవ్ చేస్తున్నావు. రిలేషన్ లో ఉన్నారు, యాక్సెప్ట్ చేసిందా మరి మిమ్మల్ని? మీరు ప్రపోజ్ చేశారా ఆమె ప్రపోజ్ చేసిందా? నేనే ప్రపోజ్ చేశాను. మీరు ఏం నచ్చి ప్రపోజ్ చేసారు బ్రో? మనసు. మరి ఆమె ట్రాన్స్జెండర్ కాదంట, ఏం లేదంట. ఆయన అంత కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలుసా మీకు ట్రాన్స్జెండర్ కాదని? తెలిసే లవ్ చేసినావా? ఏం చేస్తుంటారు బ్రో మీరు? ఓ సూపర్. సాఫ్ట్వేర్ ఎక్కడ? బెంగళూరు. కలిసారా ఎప్పుడైనా ఇద్దరు? మరి కలిసారా? సో ఎలా ఉంటుంది బ్రో మీ ఫీల్ కలిసినప్పుడు? అంటే ఉంటది కదా, యాజ్ ఎ ఫ్రెండ్ గా అడుగుతున్నా నేను మిమ్మల్ని. చెప్పొచ్చు, పర్లేదు. ఎవరు లేరు, నేను దేవసేన ఇద్దరమే ఉన్నాం. సో స్పీకర్ పెట్టా తను కూడా ఉంటుంది. దేవసేన నేను ఇద్దరం పక్కనే ఉన్నాము, ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాము. సో ఇక్కడ డిన్నర్ కి వచ్చాం అనమాట, అందుకే కాల్ చేసిన. పంచా ఎలా ఉంటుంది బ్రో మీ ఫీల్ కలిసినప్పుడు? అంటే ఉంటది కదా మనకంటే ఒక ఫీల్ ఉంటది, ఆ ఫీల్ తనతో వచ్చిందా మరి? సో నిజంగా నువ్వు గ్రేట్ బ్రో.
సో మీకు ఏమి ఇష్టం దేవసేనలో, మీకు అంటే ఏమి ఇష్టం ఎక్కువ? ఆ కళ్ళు, ఆ పెదాలు. కళ్ళు పెదాలు. కళ్ళు పెదాలు. నిజంగా ఇతను కూడా పెదాలు చూసే పడిపోయినంట ఇప్పుడు. సో మరి ఇప్పుడు లిప్ లాక్ ఇచ్చావా? అడగను బ్రో తన్నే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇస్తున్నా బ్రో. ఎన్నిసార్లు ఇచ్చావు లిప్ లాక్? ఓకేనండి, బాయ్. బాయ్ అంతేనా? బేబీ మళ్ళీ మాట్లాడతా. బేబీ లవ్ యూ ఏం లేవా? తర్వాత నైట్ మాట్లాడుకుంటాం, ఓకేనా? అన్ని నీ ముందు మాట్లాడుకో. ఉంటా బా డార్లింగ్, బాయ్. బాయ్. ఓకేనా? నిజంగా నమ్మలేకపోతున్నాను. అంత డేర్ అండ్ డాష్ గా చెప్తారా? ఒక సాఫ్ట్వేర్ ఉండి బెంగళూరులో జాబ్ చేసుకుంటా. సో దేవసేన బాయ్ ఫ్రెండ్ అంటే గ్రేట్ అసలు. నాకేం కావాలన్నా విత్ ఇన్ సెకండ్ పార్సల్ వస్తాయి నా దగ్గరికి అన్ని. అంటే ఏం కావాలంటే ఏం ఎగ్జాంపుల్? కావాలంటే అవి డ్రెస్ కావాలంటే డ్రెస్, డ్రెస్సులు ఎలాంటివి వేస్తాం? ఇలాంటి డ్రెస్సులు ఎక్కువ వేస్తారా? చాలా. నేను అన్ని ఎన్ని వీడియోలో ఏ రకాలు వేస్తాను చూసా. ఎక్కువ టీ షర్ట్లు వేస్తాను. నాకు చాలా రకాల డ్రెస్సులు ఉన్నాయి. అంటే ఇవి కుర్తాలు, పైజామాలు, అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఎక్కువ న్యాచురల్ గా టీ షర్ట్ వేసుకుని ఉంటాను అంతే. పెద్దగా మేకప్ కాను. ఈ రోజు మేకప్ అయ్యాను మీ ఇంటర్వ్యూకి వస్తా అంతే. స్మార్ట్ కనిపించాలని చెప్పి. బాగున్నానా? బాగున్నారు. మీరు కూడా బాగానే ఉన్నారు. మా సాఫ్ట్వేర్ నా లవర్ కన్నా నువ్వు కూడా కొద్దిగా బాగున్నా. ఆయన ఇంటే బాధపడిపోతారు పాపం. అంతేనా? సో నాకు ఉందిలే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్. కానీ మాకున్నారు ఇంకొక చేయాలి. ఇంకో బాయ్ ఫ్రెండ్ కి ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. అమ్మో, ఒకసారి చెయ్యి. బాయ్ ఫ్రెండ్స్ చూస్తా. బాయ్ ఫ్రెండ్ అంటే ఫీల్ అవుతుంది, బాయ్ ఫ్రెండ్స్ అంట. సో నిజంగా చెప్తున్నా, అయితే మేము ప్లాన్ చేసిన ఇంటర్వ్యూ అయితే అసలుకే కాదు, అలాగే స్క్రిప్ట్ కూడా అసలుకే కాదు. తనకు మీకు తెలుసా నేను అసలు ఫోన్ చేపిస్తాను? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక బాయ్ ఫ్రెండ్ చూసావు, ఇంకో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడతాను. ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉందా? ఒకరేంటండి, చాలా మంది ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే చేస్తూనే ఉంటా కాల్స్. చేయమంటారా? అంటే మోసం చేసాడు తప్పు కదా? ఎందుకండి, నేనే మోసం చేయట్లేదు. అంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను అందరిని సాటిస్ఫై చేస్తున్నా. అందరినీ న్యాయం చేయాలి కదా. సాటిస్ఫై చేస్తావు అందరిని? చేయాలి కదా. చేస్తావా? మరి ప్రేమించిన వాళ్ళని ఎవరైనా సరే, ఎవరైనా ప్రేమిస్తే డిసప్పాయింట్ చేయొద్దండి. అందరిని ప్రేమిస్తున్నట్టు ఉండండి, ఓకేనా? అట్లా మోసం చేయొద్దండి, ఓకేనా? అందరిని సాటిస్ఫై చేస్తున్నా. మాటల వరకే. నేను ఎవరిని అది సాఫ్ట్వేర్ అన్నాడు కదా, ఆయన హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఎంతమంది సాటిస్ఫై చేసినావు? నేను ఇంకా ఎవరు సాటిస్ఫై చేయలేదు. ఎవరు చేయలేదు. ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు మరి? అలాగే మెయింటైన్ చేస్తున్నా. అంటే మెయింటైన్ అంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఆశ పడతారు కదా, వాళ్ళు కూడా కలవాలి దేవసేన అని అనుకుంటున్నారు. కలుస్తారు, రీల్స్ చేస్తాం, ఇంకా డిన్నర్ చేస్తాం, ఇంకా పబ్కి వెళ్తాం, ఇంకా డ్రింక్ చేస్తాం, ఇంకా అలా సరదాగా చల్లటి వాతావరణం తిరుగుతాం బైక్ లో. తిరిగి ఏం చేస్తారు? తిరిగిన తర్వాత ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి హక్ చేసుకుని పడుకుని నిద్రపోతాం. హక్ చేసుకొని అంతే, హక్ చేసుకుని గట్టిగా నిద్రపోతాం అంతే. అంటే ఎట్లా ఫీల్ ఎట్లా ఉంటది మీకు? ప్రేమగా, ఆప్యాయతగా. దాని తర్వాత నిద్రపోతాం అంతే. ఏం చేయరు అయితే? నిజం చెప్పాలి. మీకు మీ కెమెరాలకు నేను చిక్కనండి. మీరు ఎంత తలకిందులు చేసినా ఇలాగే సమాధానం ఇస్తాను. హగ్ అయితే చేసుకుంటారు. హగ్గు ఇవ్వాలా కదా, అంత దూరం ప్రేమగా వచ్చినప్పుడు హగ్గు నా లిప్స్ మీద ఇష్టంతో వస్తారు. ఇవ్వాలి కదా మరి. లిప్స్ మీద ప్రేమతో లిప్స్ మీద ప్రేమతో వచ్చినప్పుడు ఒక కిస్ కూడా ఇస్తాను అనుకో. ఇంకా అన్ని మీరు అడిగితే ఎలా మరి? కొన్ని సెన్సార్ కట్టు ఉంటాయి. అంతేనా? అంతే. ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు మీరు. మాట్లాడుతున్నానా? చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు. ఈ స్వీట్నెస్ నచ్చే ఈ మధ్య ఛానల్ నాకు చాలా ఎక్కువ ఇంటర్వ్యూకి ఆఫర్లు ఇస్తున్నారు. సో నిజంగా వైరల్ అయితే మళ్ళీ వైరల్ అవుతున్నావు. మీ ఛానల్ ద్వారా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే అంటవా? సో చూసి వచ్చినట్టు. సరే, ఇంకో బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఓకే, చేస్తాను. టెస్ట్ చేస్తున్నారా లేరని? నేను అసలు నిజంగా లిటరల్లీ ఐఎమ్ షాకింగ్. ఒక్క నిమిషం అండి. సో చూడొచ్చు, కళ ముఖంలో ఫుల్ కళ. వైజాగ్ ప్రవీణ్. వైజాగ్, వావ్. వైజాగ్ ప్రవీణ్, బెంగళూరు సాఫ్ట్వేర్. హాయ్ ప్రవీణ్, ఎలా ఉన్నావు? నేను దేవసేన. దేవసేనాని డార్లింగ్. ఇది ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ రావట్లేదు, మళ్ళీ చేస్తాను. వచ్చినప్పుడు చేయండి. డార్లింగ్ లవ్ యు ఫస్ట్. ఆరాట పడుతున్నాడు. ఫోన్ ఏమైంది అని. అబ్బో, ఒక్కోసారి సిగ్నల్స్ తగలవు కదా, ప్రేమికుల మధ్య సిగ్నల్ తగలకపోతే ఎంత బాధగా ఉంటుందో అది ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది. అంతేనా? సిగ్నల్ కూడా జరిపిస్తా అంటావు. హలో, వినిపిస్తోందా? సిగ్నల్స్ ప్రాబ్లం.
కానీ వదలను. అంతే. అంతేగా, దేవసేన పట్టు వదిలితే వదిలే ప్రసక్తే ఉండదు. ఒకరు అంటే కావాలంటే ఏదైనా సరేనా ఇది ఒకటేనా? ఏదైనా. అంటే అది కూడా అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి తీరుతా. ఎక్కడికి? ఎక్కడికైనా. అక్కడికి అక్కడికంటే ఎక్కడికైనా ఏదైనా ప్లేసు వెళ్ళి తీరుతాను. ఇక్కడ ఇది తినాలంటే తిని తీరుతాను. ఒక ఫ్రెండ్తో మాట్లాడి తీరుతాను. ఇప్పుడు ఈ ఛానల్ దగ్గరికి వెళ్ళాలి ఇంటర్వ్యూ అనుకున్నాను, వచ్చి తీరాను. అంతే అంటావు. అనుకున్నది పక్కా సాధిస్తా అంటావు. ఒక్కసారి మా కోసం ఆ ఎక్స్ప్రెషన్ ఒకసారి. పక్కా సాధిస్తా. ఇంకా అంటే సరే నేను నా బాయ్ ఫ్రెండ్ చేయాల్సిందేనండి. అయ్యో చెయ్యి. ఎందుకంటే నన్ను మళ్ళీ ఫీల్ అవుతారు. సో సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంది. సంతోషం. హలో హలో ప్రవీణ్, హలో వినిపిస్తోందా? హలో సిగ్నల్స్ ప్రాబ్లం. అయ్యో ఏం బాధపడట్లేమా, ఇంటర్వ్యూ అయిపోయే లోపల మళ్ళీ చేద్దాం కాల్. చేద్దాం. నేను కొన్ని ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ చేస్తున్నారా? సరే చేస్తున్నారు. హలో ప్రవీణ్. ప్రవీణ్ చెప్పు. ఎక్కడున్నావు డార్లింగ్? కొంచెం బయటకు వచ్చున్నా. కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరని నా పక్కన ఫ్రెండ్స్ అంతా ఇన్సల్టింగ్ చేస్తుంటే చేశాను. ఎవరు చెప్పింది? అయితే నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అన్నారు. నీకు నేనంటే ఇష్టం లేదా? నన్ను ప్రేమించట్లేదా ప్రవీణ్? ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. నేను ఫ్రెండ్స్తో లంచ్కి వచ్చానా, అక్కడ వేరే లవర్స్ ఉంటే వాళ్ళని చూసి నన్ను ఇన్సల్టింగ్గా నీకెవరున్నారు, నీకెవ్వరు లేరని నా ఫ్రెండ్ ఒక అతను అంటే బాధ వేసింది. ఆ మాట అంటే నీకు కాల్ చేశాను. నువ్వు వైజాగ్ రమ్మని ఎన్నిసార్లు పిలిచావు నన్ను? ఐ లవ్ యూ చెప్పు. ఏమంటే ఇష్టం నీ లోపల? ఐ లవ్ యూ డార్లింగ్. నేనంటే ఎందుకు ఇష్టపడుతున్నా కూడా అడుగుతున్నారు వాళ్ళు. అదే ఎందుకు, ఏం చూసి? నీ మంచి మనసు, నువ్వు గాని క్వాలిఫికేషన్ గాని బాగా నచ్చుతుంది నాకు. థ్యాంక్ యూ. ఇంకా అంటే చెప్పాలంటే చాలా ఉండదు, కానీ రోజు కూడా పట్టదు. కాదు, నా ఫేస్ లో ఏవి చూసి ఎక్కువ ఇష్టపడతావు? నీ ఫేస్ అంటే లిప్స్. లిప్సే. మాట్లాడతారండి నా ఫ్రెండ్? మాట్లాడతారా? నా బాయ్ ఫ్రెండ్ ఇంకేం మాట్లాడతారులే. వైజాగ్ లో ఉండి ఎలా ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, హైదరాబాద్కి? ఈరోజు నైట్ ఎక్కేసేయాలి. పక్కా? వచ్చేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు ఎక్కడికైనా పోయి రమ్మని చెప్పు. ఎక్కడికి ఎందుకు వెళ్తాడు? నా దగ్గరికి వస్తాడు. వస్తున్నాను నీ దగ్గరికి, మరి తీసుకొచ్చుకోమని చెప్పండి. నాకు అంటే ఏంటి ఏమండి, నా కోసం మంచి గిఫ్ట్ తీసుకుంటా, ఓకేనా? రాత్రి చెప్తా. అంటే రాత్రి ఇప్పుడే మీరెందుకు నా సరే ఉంటా డార్లింగ్. ఒక్కసారి ఇదిగో అతను మాట్లాడతాడంట. ఏం పేరు? ప్రవీణ్, వైజాగ్. హలో బ్రదర్. హాయ్ ప్రవీణ్. హాయ్ బ్రో. ఈ దేవసేన ఏమైతుంది నీకు? దేవసేన ఏమైతుంది నీకు అంటున్నా? లవరా? ఏం చూసి లవ్ చేసినావు దేవసేనలా? దేవసేన అది మంచి పనులు, కానీ దాని లిప్స్ బాగుంటాయి. హార్ట్ మంచిది. హార్ట్ మంచిది. కలిసినావు ఎప్పుడైనా? కలిసిన అంటే 2 times కలిసిన. నార్మల్ గా బయట మనం హోటల్లో కలిసినాము. తర్వాత నేను వైజాగ్ లో ఉన్నాను, తర్వాత కలవాలని ఉన్నా కానీ కుదరలేకపోయింది. కానీ రమ్మంటుంది ఈరోజు సాయంత్రం. రెడీ ఉన్నావు అయితే ఇక్కడ రావడానికి? రెడీ ఉన్నావు అనమాట హైదరాబాద్ కి? రెడీగా ఉంది. సో మరి ఏంటి కలిసినప్పుడు ఫీల్ ఏంటి దేవసేన చూసిన తర్వాత? అంటే అదొక ఎప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తాం కదా, ఎన్నో నెలలు కానీ నెలల తర్వాత అదొక ఫీల్ అంతే. అవు బ్రో, ఇప్పటిదాకా నేను విన్నా ఆమె నీతో మాట్లాడుతుంటే. వచ్చేటప్పుడు ఎడికి పోయి రమ్మని చెప్పింది, నైట్ చెప్తా అని చెప్తుంది. ఏంది నాకు అర్థం కాలే. అది మా పర్సనల్ చెప్పబ్బా, అన్ని తలకిందులు చేస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒకటి చెప్తే అది తీసుకొని రమ్మని చెప్పింది కదా.
గిఫ్ట్ సంబంధించి నైట్ చెప్తా అని చెప్పిందంటే ఇంకేదన్నా డౌట్ తో అడుగుతున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.